టూ సైకిల్స్ కానీ బస్సెస్ కానీ ఏమైనా సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది సేమ్ డైరెక్షన్లో స్టార్ట్ అయితే స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2. అదే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అయ్యాయి అనుకోండి, అంటే ఏవైనా టూ సైకిల్స్ కానీ బస్సెస్ కానీ ట్రైన్ కానీ, అప్పుడు ఇది సేమ్ అన్నమాట. సేమ్ డైరెక్షన్ అయితే S1 మైనస్ S2. అదే ఆపోజిట్ డైరెక్షన్ అనుకోండి S1 ప్లస్ S2. స్పీడ్లు అనమాట. ఇప్పుడు కూడా స్పీడ్లు మనం సేమ్ డైరెక్షన్ అయితే సబ్స్ట్రాక్ట్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఎడిషన్ చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇద్దరు సైక్లిస్టులు ఏమో ఆపోజిట్ సైడ్లో ఒక 21 km/hతో ఇంకొక 24 km/hతో ఆపోజిట్ సైడ్లో ట్రావెల్ అవుతున్నారు. వాళ్ళిద్దరూ కలిసి దే మీట్ 1 hour and 12 minutes. 1 hour 12 minutes తర్వాత మీట్ అయ్యారు. టోటల్ డిస్టెన్స్ ఎంత వాళ్ళిద్దరి మధ్య అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్ 1 ఏమో 21, స్పీడ్ 2 ఏమో 24 km/h. సో ఈ రెండు కలిపితే ఎంత 45 km/h అన్నమాట. ఓకే, మామూలుగా డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైమ్. స్పీడ్ ఎంత వచ్చింది, రిలేటివ్ స్పీడ్ 48 km/h. ఎంత టైం తర్వాత వీళ్ళిద్దరు మీట్ అయ్యారంట, 1 hour 12 minutes తర్వాత మీట్ అయ్యారు. 1 hour 12 minutes అంటే 60 + 12, 72 minutes by 60. 15 3s are 15, 4s are 4 1s are 4 8s are 18 3s are 54. సో 54 km డిస్టెన్స్ మధ్య వాళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యారనమాట. నేను చెప్తున్న టాపిక్స్కి కానీ ప్రాబ్లమ్స్కి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.